పాపం ఒక మహిళా నాయకురాలను కూడా చూడకుండా బీజేపీ చేసిన ఈ అన్యాయం, అరాచకం చాలా దారుణం కదా. అందుకే మమత రాజీనామా చేయనంటున్నారా? అసలు వెస్ట్ బెంగాల్ ఓటమికి మమత చేసిన తప్పేంటి మీకు తెలుసా? తెలియదు, చెప్పవా రాము ప్లీజ్. బెంగాల్ యొక్క ఫలితం ఇది అసాధారణ ఓటమి కాదా? ఈ కాన్స్పిరెన్సీ మొత్తంలో ఒక సైలెంట్ మెకానిజం ఒకటి బయటపడింది. అదేంటో చూద్దామా? సరిహద్దే ఒక సమస్య. చొరబాట్లు అనేటువంటివి ఒక రాష్ట్రంతో పోవు, మనం చాలా చూసాం. ఈ దేశం మొత్తం వినాశనానికే ఈ చొరబాట్లన్నీ కారణం అని చెప్పచ్చు. తద్వారా వారు వచ్చినటువంటి తర్వాత వారు చేసేటువంటి అరాచకాలన్నీ ఎన్నికవు. ఈ మెకానిజం యొక్క సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దామా? మొట్టమొదటిగా వారు అక్రమంగా చొరబడతారు. దొంగతనంగా చొరబడినటువంటి ఆ వ్యక్తులకి ఒక అఫిడవిట్ని అయితే సృష్టిస్తారు మొట్టమొదట. తర్వాత దాంతో ఒక బర్త్ సర్టిఫికేట్ అయితే తయారు చేస్తారు. ఈ క్రమంలోనే వారికి ఆధార్ కార్డ్ మరియు ఓటర్ ఐడెంటిటీతో వారిని మన యొక్క దేశంలో ఒక పౌరుడిగా తయారు చేసి మనకు ఉన్నటువంటి ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని వారు కూడా షేర్ చేస్తారు. ఇది ఒక మెకానిజం. దీని తర్వాత ఇంతతో ఆగిపోలే, దీని తర్వాత అసలు తంతు మొదలవుతుంది. ఈ మొదలైంది ఎలా ఉంటుందంటే ఇంక ఇది పీక్ స్కిల్. మొదట స్థానికంగా ఉన్నటువంటి ఎవరికైతే ఉపాధి హామీ ఉంటుందో వారి ఉపాధి హామీని వీరు లాక్కోవడం, మొట్టమొదటి నెమ్మదిగా షేర్ చేసుకోవడంతో మొదలెట్టి తర్వాత గుంజుకుంటారు దీన్ని. ఆ తర్వాత తిరగబడతారు. ఇది ఒక బీభత్సకరమైన ప్రాసెస్. ఇది చివరికి ఎలా వెళ్తుందంటే రాడికలైజేషన్ కూడా అవుతుంది. దీనికి విదేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఒక వర్గానికే సంబంధించిన వారు కాకపోయినా ఇతర దేశాల వారు అందరూ కూడా చాలా మంది విదేశీయులు మనకి అతిథుల్లో వచ్చి మన భారతీయుల్లో కలిసిపోతున్నారు. ఇది ఒక మెకానిజంగా జరిగిన వల్ల మమత ఒక 10 సంవత్సరాల వరకు 2 టర్మ్స్ వరకు నెట్టుకు రాగలిగారు. కానీ ఇదే నడుస్తుంది అని ఆవిడ తెలిసినటువంటి ఆ తలంపుని 14 రోజుల పాటు అక్కడే మకాం వేసినటువంటి ఈ అపర చాణక్యుడు ఎవరైతే ఉన్నారో ఈ అమిత్ షా, ఈ SIR అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఇలా ఇల్లీగల్ గా మన సరిహద్దులు దాటి భారతదేశంలో ప్రవేశించినటువంటి ఎవరైతే ఇతర వర్గాలకు చెందిన వారు ఉన్నారో భారతీయులు కానీ భారతీయులకి ఖచ్చితంగా ఏరువేత అనేటువంటిది జరిగింది. ఈ జరగడం అనేటువంటిది ఇది మమత యొక్క చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధమే. తాను తీసుకున్న గోతులో తనే మమత పడడం